హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈ రోజు నేను మీకు మూంగ్ దాల్ కబాబ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ మూంగ్ దాల్ తీసుకోండి. 1 కప్పు మూంగ్ దాల్ 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. వీటిని మనం మిక్సీలో వేసుకుందాం. మూంగ్ దాల్ వేసాను, దీనిలో 3 పచ్చిమిరకాయలు వేసాను. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి. దీనిలో నెక్స్ట్ మనం శనగపిండి బేసన్ పౌడర్ 50 గ్రామ్స్ కలుపుకోండి. ఇప్పుడు దీనిలోనే కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చూసారు కదండి, ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పిండి, ఉప్పు అన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా కబాబుల్లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ముందు ఈ ఆయిల్ కొంచెం కాగనివ్వండి. ఈ విధంగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ దీనిలో వేసుకొని కబాబ్స్ డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. అన్ని కబాబ్స్ బాగా ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కి వచ్చినాయి కబాబ్స్. చూసారండి, గోల్డెన్ బ్రౌన్ కి వచ్చినాయి. మీరు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి, అప్పుడు లోపల కూడా బాగా కుక్ అవుతుంది. సో చూసారండి, బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకుందాం. స్టవ్ సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కబాబ్స్ బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇది అల్లం చట్నీలోకి మంచి కాంబినేషన్ అండి కబాబు. దీని మీద కొంచెం మనం ఈ విధంగా ఉల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.